హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ని చూద్దాము. మనకి మార్కెట్లో ఈ విధంగా ప్యాకెట్స్ దొరుకుతాయి. అవి మనకి తయారు చేసిన తర్వాత ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాము. దీంట్లో మసాలా కూడా మనకి స్పైసీ, ఇక్కడ మనం తీసుకునేది స్పైసీ అనేది ఉంది. మనకి కొన్ని ఫ్లేవర్స్, టొమాటో ఫ్లేవర్, అలా మనకి మార్కెట్లో చాలా రకాలు ఉంటాయి. ఈరోజు మనం తీసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ స్పైస్ మిక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ స్పైస్ మిక్స్ అని ఉంది. ఇది ట్రై చేసి చూద్దాము. మనం ఎప్పుడు హోమ్ మేడే చేసుకున్నా కానీ ఒక్కొక్కసారి మనం ఇలాంటివి ట్రై చేస్తాం కదా, సో దానికోసం అని చెప్పేసి ఒకసారి ట్రై చేసి చూస్తున్నాను. మనకి ఈ విధంగా కట్ చేసేసి ఉంటాయి. ఇంకా దీంట్లో మనకి పైన వేసుకోవడానికి మసాలా కూడా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఉంటాయి. ఇవి ఈ విధంగా ఉన్న వాటిని డైరెక్ట్గా మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని రెడీగా ఉంచుకుందాము. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. మనకి డీప్ ఫ్రైకి పకోడీ అవి వేసుకునేటప్పుడు ఆయిల్ని వేడి చేసుకుంటాం కదా, ఆ విధంగా వేడి చేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత ఒకసారి ఒకటి వేసుకుని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా వేగుతున్నట్టయితే మిగిలినవి కూడా వేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఇలా ఉంచినట్టయితే మనకి ఒకవైపు అంతా కూడా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మధ్యలో ఒకసారి టర్న్ చేసుకోవాలి. మనకి ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఉంటే మనకి బాగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ తీసేసుకోవాలి. దీనిలోకి మనకి మసాలా ప్యాకెట్ కూడా ఇచ్చారు. మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా హెల్తీ. కాకపోతే మనం అప్పుడప్పుడు ట్రై చేస్తాం కదా బయటవి, అలాంటప్పుడు మనం ఇలాంటివి ట్రై చేసుకోవచ్చు. బాగా క్రిస్పీగా అయితే వచ్చినాయి. చూసారు కదండి, మనం ఇన్స్టెంట్గా ఫ్రెంచ్ ఫ్రైస్ని ఈ విధంగా ట్రై చేయొచ్చు. మనం ఇంట్లో తయారు చేసుకోవాలంటే ప్రాసెస్ ఉంటుంది కదా, ఒకవేళ టైం లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయొచ్చు. అలాగే అప్పుడప్పుడు మనం కూడా బయటవి ట్రై చేస్తాం కదా, అలాంటప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవాలి అనుకున్నట్టయితే మనకి ఈ విధంగా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయినాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.